నా పేరు శంకర్ కేవలతండ. అసలుకి ఆడ గుప్త నిధుల తవ్వకాలు ఎప్పటి నుంచి జరిగినాయండి? అవి 2 ఏళ్ళ నుంచి జరిగినాయా? అసలుకి మీకు అనుమానం ఎట్లా వచ్చింది? అసలుకి మాకు ఏం అనుమానం ఏం రాలే. పిల్లలు ఆడపోయి మొన్న పండుగ నాడు కొత్త సంవత్సరం నాడు ఆడపోయి తాగుతున్నాడు. అది దెబ్బలేసి ఇక వాళ్ళ తోటలో పోయి కూర్చొని తాగుతుంటే ఏమైందంటే ఇక అది దెబ్బలేసే వరకు వీళ్ళు రప్పున పోయి ఇంత పెద్ద దెబ్బ అయిందని పోయింది. పోయే వరకు ఏం సార్ అంటే ఇష్టం వచ్చినట్టు దెబ్బలు చెప్తున్నావు అది ఇది అంటే ఇక వాళ్ళకి ఏదో ఇంత తాగడానికి ఇచ్చినట్టు వాళ్ళు సపరేట్గా ఊకున్నాక ఇక కొంతమందికి తెలిసింది వాళ్ళు ఇయ్యంగా. ఈ వెనక ఉన్న పిల్లలకు అందకపోయే వరకు అమ్మ మీరు ఎట్లా తెచ్చుకొని తింటారు మాకు ఇయ్యరా అది ఇది అనుకుంటా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి. ఇప్పుడు వాళ్ళు ఆ పూసలు పెట్టి లేపినప్పుడు శబ్దాలు ఎక్కువ వచ్చినాయా? దెబ్బ అడుగురా దాన వేసుడు దెబ్బలు లేపిన దెబ్బ తక్కువ దెబ్బ కదా. ఆ భూమి మీరే అమ్మిరా? మీరు నేనే అమ్మిన. మీ పేరేం పేరు? అంజయ్య. మాధవపూర్ విలేజ్ అమ్మి నేనే అమ్మిన భూమి. నేను మా బామ్మతో అమ్మి, మా బామ్మ సగం నా సగం. మా అత్తగారి ఊళ్ళనే ఆ పక్క బావి ఇప్పుడు నాదే. ఇప్పుడు ఒడిసే నాటు పెట్టింది నాదే. అది ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు? అది సంవత్సరం వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు. అప్పటి నుంచే మంత్రగాళ్ళు ఆలీలు అప్పటి నుంచి వస్తారు ఆడికి. కార్ల మీద వస్తుంటారు హైదరాబాద్కి. ఇక మనకు ఒకనాడు లక్షణం వాళ్ళ వైర్ పెడితేనే నేను సొంతం ట్రాన్స్ఫర్ తెచ్చిన ఇంట్లో ఎట్లా పెడతావా అని చెట్టు చేస్తే నేను పోయి బతలాడినా. ఒక 15 రోజులు దాకా ఉండేది. ఆయన ఏం చేస్తున్నానే తెలియదు. ఆయన భూమి ఆయనది లేవల్ చేసుకుంటుండేమని అనుకురండి. మరి మీకు తెలియదు కానీ తర్వాతకి ఇప్పుడు తెలిసింది మీకు. మొన్న పిల్లలు పోయినాక తెలిసింది. మొన్న 31st పట్టం గిట్టం నిమ్మకాయలు గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయట. అంటే అది కనబడకుండా కట్ట వేసిండు ఫస్ట్. పానాజీ దిక్కు కనిపించకుండా రాలేసేసిండు. ఇటు ఏం కనిపించదు. ఏమన్నా లోపలికి వెళ్ళి అటుకెళ్ళి సొరంగం అక్కడి నుంచే చేస్తుండే, అక్కడి నుంచే చేసుకుంటున్నా పైన. ఇక్కడ ఏం కనిపించదు. అట్లా ఫస్ట్ నుంచే కారే రాని. అసలు ఏమైంది ఆడ? ఏమైంది జరిగిందాడ? ఆయన బోర్ వేస్తుండేమో అంత గుట్ట మొత్తం దోదుతుండు. కాంపిటీషన్ తీస్తాను ల్యాండ్ ఆయనది కొన్నాడు 3 ఎకరాలు. ఇప్పుడు ఆయన కొని 10 ఏళ్ళే కొని ఆయన ఇక అంత గుట్ట వల్ల కొట్టి పొలం అచ్చు కడతాడేమో అనుకున్నాం. మనకు తెలియదు ఆ లోపల మరమ్మతు. ఇక అలా ఇటాచీలు జేసీబులు ఆ బాంబులు వేసుకుంటే అంత పొక్కలు పెడుతుంటే ఆ గుండ్లు తీసి అలా పొక్కలు వేస్తాడేమో అని మేము అనుకున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది మొత్తం? 2 ఏళ్ళ నుంచి జరుగుతుంది. 2 ఏళ్ళు కానీ మేము ఎందుకు పోతాం? ఎవరైనా అధికారులు ఏమన్నా వచ్చిరా? మరి ఏమైనా చేస్తారు? ఏమన్నా జరిగినా పోలీసులు వచ్చిరా? ఎవ్వరు రాలే. అంటే కనబడకుండా ఒక దిక్కు కట్టవచ్చు, ఒక దిక్కు వేసిరా? ఎట్లా పోసి పుట్ట కట్టలేక అవునవును. పోలే. ఇక మొన్న పొరగాలు పోతే వాళ్ళ మీద ఇష్టమేమో ఇంత అంత ఇచ్చిన అయిపోయింది. ఇక వచ్చింది. ఇక ఎక్కడో అక్కడ చదువుతూనే ఉన్నారు లోపల ఏదో వాళ్ళ మూర్తి మీద అయితే పోస్తుండే ఎలా తింటుంది. ఇక మొన్న 4-5 పొరగాలు పోయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. దొరికిందట మరి వాళ్ళకి? ఏం దొరికిన విషయం ఎవరికైతే తెలియదు. అది మరి ఎట్లా అని చెప్తాం మేము. నిన్న పోయి 2 కార్లు వచ్చాయి. ఎస్ఐ అందరు వచ్చింది. ఇప్పుడు ఈ ఊరోళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? ఎవరు కాలే. ఇప్పుడు నిన్న దాంట్లోనా? నిన్న దాంట్లో అంటే మీ ఊరేలే ఊక దవ్వుతురు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిరా? ఏం చేస్తున్నారు? దెబ్బలేపు పెద్ద దెబ్బలేపే వరకు భయమైంది. దాని గురించి పోకపోదు. ఒక్కసారి బోర్లు అదురుతాయి కూర్తాయి అని చెప్పి ఆలోచనతో చూద్దామని అక్కడ ఏముంది ఏందని. ఇక అలా దొరికింది తెలియదు, ఏం తెలియదు. అలా పసుపు కుక్మ బండారం అన్ని వేస్తుండట. మనకేం తెలియదు. లోపల పెద్ద మరమ్మతు ఉందట. నీళ్ళు కూడా ఉడుతున్నాట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.